అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే బంటుకి మంచి మార్క్స్ వచ్చినందుకు స్పెషల్గా మా ఇంట్లో కద్దు కా ఖీర్ చేస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే సాబుదాన్న తీసుకొని దాన్ని ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలండి. అందులోంచి డస్ట్ అంతా పోయిన తర్వాత లాస్ట్కి మనం సరిపడని వాటర్ పోసేసి దాన్ని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుంటే సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతుందండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను హోల్ ఫ్యాట్ మిల్క్ విజయ పాలనైతే నేను వాడుతున్నానండి. 1 లీటర్ పాలను నేను ఇక్కడ తీసుకున్నాను. వీటినైతే అవి సగం అయిపోయేంత వరకు మనం మరగబెట్టుకోవాలి. ఇవి మరిగేంత లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము. సోరకాయనైతే ఇప్పుడు మనం మంచిగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్నైతే సగానికి కట్ చేసుకున్న తర్వాత మధ్యలోంచి దాని గింజలన్నీ కూడా తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన ఉన్న చెక్కు మొత్తం కూడా తీసేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కొబ్బరిని దేంతో అయితే మనం గీరుతామో దాంతోటే మనం ఈ సొరకాయను మంచిగా గ్రేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకోవైపు నానినటువంటి సగ్గుబియ్యాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి. కనీసం ఒక 20 నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి. ఇంకోవైపు కడాయి పెట్టుకొని అందులోకి నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న నెయ్యిలోకి మనం గ్రేట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ యొక్క పేస్ట్ని అయితే మనం వేసేసుకొని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలు కూడా మరుగుతున్నాయండి, చూడండి. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత దీనికి సరిపడా షుగర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి కాసేపు కలుపుకున్న తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి సోరకాయ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా ఇందులోకి కలుపుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసి జీడిపప్పు బాదాంను కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. మరుగుతున్న పాలల్లోకి మనం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో దించే ముందు ఇలాంచి పౌడర్ కూడా వేసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు బాదం పప్పు అన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరగనివ్వాలి. లాస్ట్లో దించే ముందు గ్రీన్ ఫుడ్ కలర్ని నేను యాడ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయండి. ఈ విధంగా రెడీ అయిన కద్దు కా ఖీర్ని మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని 2 గంటల తర్వాత కనుక తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.